నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. క్వాంటాస్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్బస్ A350 విమానం చరిత్ర సృష్టించింది. ఏకధాటిగా 24 గంటల 23 నిమిషాల పాటు ప్రయాణించి వాణిజ్య విమానాల్లో అత్యంత సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసింది. మెల్బోర్న్ నుంచి 23,075 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రాన్స్లోని టౌలౌస్ కు చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణానికి అనుగుణంగా ఇందులో ఇటీవల పలు మార్పులు చేపట్టింది. గతంలో అత్యధిక గంటలు ప్రయాణించిన రికార్డు బోయింగ్ 777 పేరిట ఉంది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ విమానం జూలై 27న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల 27 నిమిషాలకు మెల్బోర్న్ నుంచి బయలుదేరింది. 24 గంటల 23 నిమిషాల పాటు ప్రయాణించి 28న టౌలౌస్లోని ఎయిర్ బస్ ప్రధాన కార్యాలయంలో ల్యాండ్ అయింది. ప్రయాణ సమయంలో ఇందులో 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రాజెక్టు సన్ రైజ్ లో కీలక మైలురాయి. ఎన్నో ఏళ్లుగా క్వాంటాస్ ఎయిర్లైన్స్ సన్ రైజ్ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు రచిస్తుంది. 2027 నుంచి ఆస్ట్రేలియా తూర్పు తీరం నుంచి లండన్, న్యూయార్కులకు నాన్ స్టాప్ విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రత్యేకంగా విమానాలను ఆర్డర్ చేసింది. ప్రతి జెట్లో 238 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భాగంగా సుదూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా మార్పులు చేసిన ఈ విమానంపై జూన్ నుంచి పరీక్షలు చేస్తుంది. ప్రస్తుత రికార్డు ప్రాజెక్టు సన్ రైజ్ లో కీలక మైలురాయిగా నిలిచిందని క్వాంటాస్ ఎయిర్లైన్స్ ఆనందం వ్యక్తం చేసింది.